బహుశా మన దేశ చరిత్రలో ఎన్నికలు ప్రారంభం కాకముందే ఎవరు గెలుస్తారనేటువంటి అంశం దీని పట్ల ప్రజలకు పూర్తి అవగాహనతో ముందుకొస్తున్నారు. ఎవరిని కదిపించినా రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల తర్వాత మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారనేటువంటి విషయం ఎవరు కూడా కాదనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ చిన్నవారి దగ్గర నుంచి పండు ముసలివారి వరకు ఎవరికి ఓటేస్తారంటే మోడీ అనేటువంటి వారి మాట ప్రతి ఒక్కరి నోట వస్తుంది. ఇది ఇక్కడే కాకుండా దేశమంతా కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయానికి వస్తే కొంత బీజేపీ ప్రజల విశ్వాసం పొందడంలో రాష్ట్ర స్థాయిలో కొంత గ్యాప్ రావడం వలన బీఆర్ఎస్ను గద్దదింపేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలు ఈ 6 గ్యారంటీలు పట్ల కొంత ఆకర్షితులైనారనేటువంటి అంశాన్ని మనం ఆ విధంగా చెప్పుకోవచ్చు. కానీ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తారనేటువంటి దాంట్లో ప్రతిదానికి ఒక తిరకాసు పెడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి వస్తే చేస్తామనేటువంటి అంశం ఒకవైపు అయితే, ఎలిజిబిలిటీ మిగతా అంశాల పట్ల అంటే ఏదో విధంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిస్సహాయ స్థితిలో ఉంది అనేటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. గత సంవత్సరం కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడిచ్చినటువంటి 5 గ్యారంటీల హామీ ఏ విధంగా నెరవేరుస్తున్నారనేటువంటి విషయం కర్ణాటకలో ఉన్నటువంటి పెద్దలంతా ప్రజలు కూడా అక్కడ గ్రహించారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి కర్ణాటక నాయకులు కూడా మీడియాలో మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇంత తక్కువ సమయంలో పార్టీ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి విషయంలో ఇంత అసంతృప్తి వస్తుందని చెప్పి ఊహించడం జరగలేదు. ఏదైనా ప్రజలు అన్ని విషయాలను అర్థం చేసుకోగలుగుతారు, ఆలోచన చేసుకోగలుగుతారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ భవిష్యత్తు అయోమయంగా ఉంటుందనేటువంటి అంశం ప్రత్యేకంగా ఈ ప్రస్తుతం ఎన్నికలలో 2 జాతీయ పార్టీలు పోటీ చేస్తుండేటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పాత్ర ఏమిటి అనేది, మాకు 12 సీట్లు ఇస్తే మేము డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు చెబుతున్నారు. ఇంతకుముందు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి దేశమంతా తిరిగి వచ్చి తుస్సుమన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయింది. ఇతర రాష్ట్రాల్లో ఆఫీసులు ఓపెన్ చేయడం, మూతపడడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. బీఆర్ఎస్ పైన ప్రజలకు విశ్వాసం ఇక్కడ దే ఆర్ ఇర్రెలవెంట్. ఏదున్నా కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్
నాయకత్వం పరిస్థితి ఎంత అయోమయంగా ఉందంటే నిన్న ఉదయం వరకు గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పోటీ చేస్తారా లేరా అనేటువంటి నిర్ణయం చేసుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ దేశంలో అధికారంలోకి రావాలన్నా, ఒక రాజకీయ శక్తిగా ఎదగాలన్నా అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ గారు అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం ఇన్ఛార్జ్ తీసుకొని (403 సీట్లు ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 సీట్లు దక్కడం, అది ప్రియాంక గాంధీ గారి నాయకత్వ పటిమ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన, గాంధీ కుటుంబం పైన ఉన్నటువంటి విశ్వాసం ఎంత సన్నగిల్లిందే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే మనకు ఉదాహరణలు అవసరం లేదు. కాంగ్రెస్ వాయనాడులో అక్కడ ఓడిపోతారని ఇప్పుడు ఇక్కడ నామినేషన్ వేసి ప్రజల్ని మోసం చేసేటువంటి విధంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటిది అక్కడ ఉండే రాయబరేలీ ప్రజలు అది తెలుసుకుంటారు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విశ్వాసం కలిగించలేనటువంటి నాయకత్వం, అన్ని పార్టీలు కలిసి వచ్చి మేమంతా కలిసి బీజేపీని ఓడిస్తామని చెప్పి వాళ్ళు పగటి కళ్ళలు కనడం, ప్రజలు దీన్ని సహించరు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో, ఆయన నాయకత్వం ఈరోజు ప్రపంచంలో మన దేశాన్ని ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దనేటువంటి దాంట్లో ఎవరు కూడా కాదనేటువంటి పరిస్థితి లేదు. ప్రపంచ దేశాల్లో భారతదేశం గౌరవం ఎంత పెరిగిందంటే మనందరం కూడా గర్వపడేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడం జరిగింది. ప్రపంచమంతా ఆర్థికంగా చితికిపోయి ఆర్థిక వ్యవస్థ సరిగా పనిచేయకుండా ఉండేటువంటి నేపథ్యంలో భారతదేశం ఆదర్శంగా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని కరోనా వచ్చినా, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు వచ్చినా, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నా మన ఆర్థిక వ్యవస్థ మాత్రం ముందుకు కొనసాగుతుందంటే ఇది కేవలం నరేంద్ర మోడీ గారి దూరదృష్టి, ఆయనకు ఉండేటువంటి ఆలోచనకు, దేశాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి మాట ఏమాత్రం తూచా తప్పకుండా 11వ నంబర్లో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ 5వ నంబర్కి వచ్చింది. రానున్నటువంటి 3 సంవత్సరాల్లో ఇది 3వ నంబర్కి, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా 2047 అంటే దేశం స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తి అయ్యేటువంటి సమయానికి అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి వికసిత్ భారత్గా మన దేశాన్ని తీర్చిదిద్దాలంటే ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ఒక సమయంలో మనకు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పాకిస్తాన్, టెర్రరిజంని ప్రోత్సహిస్తూ ఇక్కడ అనేకమైనటువంటి కార్యకలాపాలకు ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ ఈరోజు అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూస్తే ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఒక డిసైసివ్ లీడర్షిప్. మీరు ఏదైనా చేస్తే చూస్తూ ఊరుకోమనేటువంటి మాట చెప్పినటువంటి నేపథ్యంలో ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అనేటువంటి
మాట ఏదైతే ఉందో ఆ విధంగా చేసినటువంటి వ్యవహారం మన వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఎంతో ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉందంటే ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన చాలా ఉంది. మనం బలంగా ఉండాలంటే, ఒక గొప్ప శక్తిగా ఎదగాలంటే మనకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి అనేది ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యం ఇది.